జానకికి తరచూ తలనొప్పి, జ్వరం వస్తూనే ఉన్నాయి. డాక్టర్కు చూపిస్తే మందులు, ఇంజెక్షన్లు రాసిచ్చాడు. సంధ్య పట్టుబట్టి మందులు కొనిపించింది. గోల పెట్టి స్కూల్కి మానిపించింది. 2 నెలలు సెలవు పెట్టింది జానకి. సంధ్య బడికి వెళ్ళగానే ఆలోచనలు ఈగల్లా ముసురుకుంటాయి. తను సెలవు పెట్టి ఇంట్లో ఉంటే ఇల్లు గడిచేదెలా? మందులకు డబ్బు ఎలా వస్తుంది? భగవంతుడు నిర్దయుడు. అందించిన అమృత భాండము పెదవుల దగ్గర పెట్టుకోగానే కూలదోశాడు. సంధ్య తెలివైంది. ఒంటి పరిస్థితి గ్రహించింది. ఇంకా తను చెప్పాలి. డాక్టరు జబ్బు పేరు చెప్పడేమిటి? ఆమె గుండెల్లో బరువు దిగే మార్గమే కనిపించలేదు. పుస్తకాలు చింద్రవందరగానే చేసి ఓ పుస్తకం తెచ్చుకుంది. 4 గంటలైనా ఒక్క పేజీ తిరగలేదు. అమ్మా, ఈ పూట ఎలా ఉంది? పుస్తకాలు బల్ల మీద విసిరి వచ్చింది సంధ్య. కూతురు వీపు ఆప్యాయంగా తట్టింది జానకి. ఈ పూట త్వరగా వచ్చావు? ఏం లేదు, 4:30 అయింది. అమ్మా, తెలుగు వ్యాస రచన పోటీల్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందే. నిజం, నాకు తెలుసు. మా బంగారు తల్లికి అన్నింట్లో ఫస్ట్ వస్తుంది. రాణి, నాదో చిన్న కోరిక తీరుస్తావా? చెప్పమ్మా అన్నది తల గుండెలపై తలవాల్చి. విన్నాక విసుక్కోగా చిన్న పాపలా అడిగింది జానకి. లేదమ్మా, మా అమ్మ కోరిక కంటే నాకేది ముఖ్యం కాదు. చెప్పమ్మా. వద్దులే, విసుక్కుంటావు అంది కళ్ళు మూసుకుని. ఒట్టు చెప్పమ్మా, ఏమిటో మారం చేసింది. ఒక్కసారి ఇందిరమ్మ గారి సుధను మనింటికి తీసుకురావే. ఉలిక్కిపడి లేచింది సంధ్య. తల్లి వంక విస్మయంగా చూచింది. ఇదేం కోరిక? తీరేదేనా? అందుకే నేను చెప్పను అన్నాను. మాట్లాడక లేచిపోయింది సంధ్య. ఆమె బుర్ర తిరిగిపోతుంది. స్కూల్లో సుధ కోసం చూచింది. ఎక్కడా కనిపించలేదు. లెక్కల పీరియడ్ రాగానే గార్డెన్ వైపు వెళ్ళింది. సుధ అక్కడ కూర్చుని ఓ 5-6 అమ్మాయిల వెంట కూర్చోబెట్టుకుని సినిమా కథ చెప్తుంది. సంధ్యకు అసహ్యం వేసింది. ఉపాధ్యాయులు తమ అమూల్యమైన కాలాన్ని వెచ్చించి పాఠాలు చెప్తుంటే వీళ్ళు పిచ్చి కబుర్లతో కాలం వృధా చేస్తున్నారు. చిన్నగా నవ్వుకుంది. చదువు ఒక విధమైన వ్యాపారం మారిపోతుంది. తనలాంటి వాళ్లకు చదువులు అవసరం కానీ సుధలాంటి వాళ్లకు కాదు. అలంకారాలు, అహంకారాలు ప్రదర్శించటానికి వస్తారు. సుధ ఆప్యాయతను తెచ్చిపెట్టుకుని పిలిచింది. సుధ, ఆమె స్నేహితురాలు విస్మయంగా చూచారు. వాళ్ళను నీడను చూస్తే పారిపోయే సంధ్య స్వయంగా పిలుస్తుంటే చిత్రం కాదు మరి. ఏమిటన్నట్టు ఓరగా చూచింది సుధ. ఆమె చెవులుకున్న రవ్వల జూకాలు తలుక్కుమన్నాయి. ఆ అమ్మాయి గర్వం చూస్తే సంధ్యకు చిర్రెత్తింది. అయినా తల్లి మాట మేరకు నిగ్రహించుకుంది. సుధా, నీతో ఒంటరిగా మాట్లాడాలమ్మా. ఏమిటా అమ్మ బొమ్మ? నా పేరు సుధారాణి. గర్వంగా చూచింది. తెలుసు, పొరపాటు జరిగింది. అలా వస్తావా? ఎందుకు రావాలి? నీవే తెలివైన దానివిగా. నాతో ఏం పని? సుధ ఒక్కసారి మా ఇంటికి రావాలి అన్నది సూటిగా. బావుంది ఆర్డరు. ఇక్కడెవరో నౌకరులైనట్టు మూతి తిప్పుకుంది. అమ్మాయిలంతా పక్కుమన్నారు. మా అమ్మగారికి ఆరోగ్యం బావుండలేదు సుధా. ఆవిడ ఏవేవో ఆలోచిస్తున్నారు. నిన్న అకస్మాత్తుగా నిన్ను చూడాలని పట్టుబట్టింది. ఒక్కసారి రావు, రిక్షా పిలిపిస్తాను. సంధ్య మాట మధ్యలోనే అందుకుంది. చీచి, ఆ రోగిష్టి దాని దగ్గరికి రావాలా? ఇంకా నేనే పిక్నిక్కో ఏదో అనుకున్నాను. నేను రాను బాబు. మీరు టాక్సీ తెచ్చినా నేను రాను. వెళ్ళు. మా అమ్మ కోసం ఈ చిన్న సాయం చేయవా? ఎందుకు చెయ్యాలేమిటి? నువ్వేం నా స్నేహితురాలివా? ఈ రోజు నుండి స్నేహితురాలనే. సుధా, ఒక్కసారి మా ఇంటికి రా. సంధ్య అడిగే తీరుకు ఎవరైనా కరిగిపోతారు. సుధ మాత్రం నిర్లక్ష్యంగా, ఏమిటి నీ సోది? పదండే, సినిమాకు టైం అవ్వలేదు. మిత్ర బృందంతో తరలిపోయింది సుధ. సంధ్యకు కోపం ముంచుకొచ్చింది. దీనికంతకు కారకురాలైన అమ్మపై కూడా విసుక్కుంది. నెమ్మదిగా కాలీడ్చుకుంటూ క్లాసుకు వెళ్ళింది. హార్లిక్స్ కలిపి తల్లి చేత త్రాగిచ్చింది సంధ్య. జానకి కూతురి వంక చూసి తలదించుకుంది.
తల్లి అభిప్రాయం ఏమిటో తెలుసు. అమ్మా ఎంత బ్రతిమాలినా ఆ సుధారాణి గారు రానన్నా రామ్మ, వాళ్ళు ధనవంతులన్న గర్వం వాళ్ళ ప్రతి అణువులో ప్రవహిస్తుంది. ఎలా వస్తుంది? రాణి చాలు, వెళ్ళి చదువుకో. జానకి పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. దిగులుగా చూద్దాం తప్పితే ఏం చేయగలదు? తల్లి గుండె మీద తల ఆంచింది. అమ్మా, నేనంటే నీకిష్టమేనా? చెప్పమ్మా. పిచ్చి తల్లి, నువ్వు కాక నాకీ ప్రపంచంలో ఎవరున్నారే? నా ధనానివి నువ్వే తల్లి ఆప్యాయంగా కూతురి వెన్ను నిమిరింది. నా కోసం దిగులు మానాలమ్మా. నిన్ను చూస్తే నాకు భయంగా ఉంది. స్కూలుకెళ్ళినా చదవలేకపోతున్నాను. అశ్రువులతో తల్లి వక్షం తడిపింది. రాణి బేలతనం పనికిరాదమ్మా. గుండె నిబ్బరం అలవర్చుకో. ముందు ముందు జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తినాలో. ఎలా వస్తుందమ్మా నిబ్బరం? నువ్వు చూస్తే ఇలా ఉంటివి. బోరున పైకేడ్చింది సంధ్య. జానకి మౌనంగా ఏడుస్తున్నది. కాలం జరుగుతూనే ఉంది. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.